కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. చూసేసరికి కొంచెం మేము ప్రిపేర్ అయ్యి రాలేదేమో అనిపించింది. మరి అలా ఒక 72 ఎంతో కోట్లతోనే గుడి అభివృద్ధి చేస్తున్నా మీరు చెయ్యలేదు, కేసీఆర్ 100 కోట్లు ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్తా ఉంటారు. నేను ఒకటే వారికి చెప్పదలుచుకున్నా, మరి ఇన్నేళ్ళు 58 ఏళ్ళల్లో మీరు చేసిందేందో నాకు తెలియదు, కానీ 2 సార్లు మీరు కూడా చైర్మన్ ఉండ్రి. మీరు ఏం తెచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని మేము చేసిన మాత్రం చెప్పదలుచుకున్నాయి. అలా సుమారుగా 70 కోట్ల రూపాయలు పెట్టి గుడి చెరువు మరి దాన్ని మట్టి నింపి బండు కట్టి పని చేసి 70 కోట్లు ఖర్చు పెట్టింది మా గవర్నమెంటా కాదా? ఒక్కసారి అఫీషియల్ లెక్కలు తెప్పించుకుని చూడాల్సిన 33 ఎకరాలు 30 కోట్లు పెట్టి కొన్నది వాస్తవమా కాదా? ఈ గుడి అభివృద్ధి కోసం అనేది వాస్తవమా కాదా అని ఒక్కసారి వారు గమనించుకోవాలి. ఇలా 17 కోట్లు పెట్టి మరి మిడ్ మానేర్కి వెళ్ళి సంఖ్యపల్లి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చి ఈ చెరువులో ఎప్పుడు నీళ్లు ఉండాలి అని మరి పైప్ లైన్ ద్వారా నీళ్ళు తెచ్చిన 17 కోట్లు వెచ్చించింది వాస్తవమా కాదా? ఒక్కసారి మరి వారు మిడ్ మానేర్కి వెళ్ళి సంఖ్యపల్లి దగ్గరికి తెచ్చింది వాస్తవం కాదా? అంటే ఈ 3 కలిపితే 117 కోట్లు అయినాయి. మరి 18,000 కోట్లతోని మరి బద్దిపోచమ్మది ల్యాండ్ 1 ఎకరం అక్వైర్ చేసింది వాస్తవమా కాదా? ఒకసారి ఆలోచించారు. 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి మిషన్ భగీరథ ద్వారా మరి ధర్మగుండంలో కానీ తాగే నీళ్లు కానీ వచ్చిన భక్తుల సౌకర్యం మరి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చేది వాస్తవమా కాదా అని చెప్పాలి ఒకసారి. మరి ఇవన్నీ వాస్తవాలా కాదా? ఒకసారి ఆలోచించండి కదా. 90 లక్షలు పెట్టి మరి ఇలా శివార్చన మరి ఇక్కడ డ్యాన్స్ కట్టుకుంది వాస్తవమా కాదా? ఇవి లెక్క పెడితేనే సుమారుగా 150-160 కోట్లు దాటుతుంది. ఇవన్నీ గుడికి పరిసరాల ప్రాంతానికి గుడి డెవలప్మెంట్ కాదా? మరి ఇలా 31 మార్చి వరకు ఈ బడ్జెట్లో పెట్టిన 50 కోట్ల రూపాయలు మరి ల్యాబ్స్ అయిపోతాయి. ఇప్పటి వరకు రూపాయి వచ్చింది లేదు. మీరు 75-72 కోట్లు అని మీరు చెప్తా ఉన్నారు. ఈ 72 కోట్లు మరి వచ్చే బడ్జెట్లో పెడతారా? ఇదే 50 కోట్లు పెడతారా? మీ ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్లో, మరి మాకు 500 కోట్లు కూడా అభివృద్ధికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితుల్లో లేమో అంటే మరి ఈ వేములవాడ దేవస్థానము ప్రియారిటీలో ఉందా లేదా అని మేము మీకు అడుగుతా ఉన్నాం. మేము వాస్తవం 32 కోట్లు పెట్టి డైనింగ్ భోజన సౌకర్యం చెప్తా ఉన్నారు. మరి అది వస్తుందా రాదా? వస్తే ఎప్పటి వరకు వస్తుంది? ఇవాళ రోడ్ వైండింగ్ 47 కోట్లు చెప్తా ఉన్నారు. రూపాయన వచ్చిందా రాలేదా? ఈ 3 మీరు చెప్పే 72 కోట్లు 30, 100, 150 కోట్ల రూపాయలలో ₹1 అన్నా మీరు 15 నెలల్లో వేయగలిగారా? లేకపోతే మీకున్న 3 ఏళ్లలో మీరు కంప్లీట్ చేస్తే పని ఒక శ్వేతపత్రం నీకు ఇయర్ ఇంత చేస్తా అని చెప్పి చేయండి. ఎందుకంటే మీరు తిట్టడం మానేయండి. ఫస్ట్ పాత వాళ్ళు ఏం చేసిండ్రు అనేది మర్చిపోండి. నేనేం చేస్తున్నా నన్ను కూడా మళ్ళీ వచ్చిన వాళ్ళు తిట్టకుండా ఉండాలి అనే గౌరవంగా మీరు పని చేయదలుచుకుంటే ఇగో మేము నిర్మాత్మకంగా మీకు సూచనలు ఇస్తాను, ఇవన్నీ చేయండి. ఎప్పటి వరకు చేస్తారని ప్రణాళిక ఒక్కసారి మీరు అనౌన్స్ చేసినట్టయితే మేము కూడా సంతోషిస్తాం. ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకొని మంచి పేరు ఇస్తారని మీకు చెప్తా ఉన్నాను. ఆయనకు చెందిన ఈ భూమిని ఒక ప్రజలకు అవసరం ఉన్నది 20,000 కోట్లు పెట్టి హాస్పిటల్ కడితే మీరు ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేసిండ్రో ఇవాళ రెడ్ క్రాస్ సొసైటీకి 1000 గజాలు ఎట్లా ఇస్తున్నారు అంటే ఒక్క పార్టీ ఉంటే మీ వైఖరి వేరు, మీరే విభేదించరు. ఇవాళ ఒక రెడ్ క్రాస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు మీ గవర్నమెంట్ కాదు ప్రజలది కాదు, అయినా కూడా ఇవాళ మీరు 1000 గజాలు ఎట్లా ఇస్తున్నారు అని మీరు ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే మీరుంటే కుర్చీలో తీరు, ఎదుటోడు ఇంకో తీరా? ఆలోచించండి. శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడే ముందు ఇవన్నీ ఆలోచించాలి. మీ చర్యలు ఏంటి అనేది మీరు ఆలోచించాలి. మరి ఇవాళ మండల ఆఫీస్లో పార్క్ ఎవరైంది? మా మున్సిపల్ చైర్మన్ గారి వారు వీళ్ళ కౌన్సిల్ పరిధిలో 2 కోట్లు పెట్టి ఇలా పార్క్ అయింది. ఏదో మిగిలిపోయిన 5% పార్క్లో కొబ్బరి ఒకటి నేను చేసిన గొప్పలు చెప్పుకుంటూ మాత్రం
మీది పొరపాటు, మీరు అపోహలో ఉన్నారని మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఇదొక అంశం. అయితే మల్కపేట రిజర్వాయర్లో మీతో పాటు మరి మేము కూడా ఎప్పుడన్నా మీ అవసరం ఉన్నప్పుడు మేము కూడా సహకరిస్తాము. ఎందుకంటే మీ గవర్నమెంట్, మీరు అందులో ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు ఇది చేయాలని మేము మీకు తెలియజేస్తున్నాం. ఇకపోతే గుడి డెవలప్మెంట్లో మీరు చెప్పేవన్నీ కూడా మరి నిజంగా ఇప్పటివరకు ప్రణాళికబద్ధంగా చెప్పాలి అని చెప్తా ఉన్నాం. మూడోది, ముంపు గ్రామాలకు గురైన మిడ్ మానేరు మరి కోల్పోయిన వాళ్ళకి మిగులు సమస్యలు ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు? ఇలా సంఖ్యపల్లిలో 42 ఇండ్లు అంటే మేము అప్పుడే జీవో తీసుకొచ్చినాం, దానికి డబ్బులు ఇవ్వాలి. ఇప్పటివరకు దాని మీద ఏం లేదు. 18 ఏళ్ళు నిండిన మహిళలకు డబ్బులు ఇవ్వాలి, ఏం లేదు. ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆలోచించండి. మీ జీవితం 15 నెలలు అయిపోయింది. ఎప్పుడు ఎదుటి తిట్టుడు తప్పితే మీరు చేసింది ఉద్ధరించింది ఇప్పటివరకు ఏం లేదు. నేను మీ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నాను. మీరు 740 కోట్లు తెచ్చినా అని మరి చాలా సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పిండ్రు. మీ ఇదివరకు కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దేనికి ఎంత తెచ్చిండ్రో మరి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇగో ఈ పనికి ఇంత తెచ్చినా, ఈ పనికి ఇంత తెచ్చినా అని చెప్పినట్టయితే మేమందరికీ కూడా అవగాహన కల్పించుకుంటాం, సంతోషపడతాం. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడము. ఈ 740 కోట్లు కాయిదాలకే పరిమితమైనయా, నిజంగా కూడా ఏమైనా డబ్బులు ఆచరణలో వచ్చినాయా అనేది కూడా మీరు స్పష్టత చేయవలసిన అవసరం ఉంది అని మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. ఇలా 3 అంశాలు. ఒకటి ఇరిగేషన్లో ఇప్పటివరకు మీరు చేసింది ఏం లేదు. మేము చేసిందల్లా నీళ్ళు నింపేంత ఆలోచన శక్తి కూడా మీ దానిలో లేదు. ఇలా ప్యాకేజ్ 9లో అది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది ఒకటి మేము ద్వారా ప్రతి చేస్తాను. అది మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా సూరమ్మ కలికోట ప్రాజెక్టులో 536 కోట్లతో ఇప్పుడు మీకు ఏదైతే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అది లాస్ట్ రైడ్ చూపి ఏదాదు 15 నెలలు కాలయాపన చేసినారు. ఇప్పటికెళ్ళి అభివృద్ధి వైపు మీరు దృష్టి పెట్టి మీరు చేసే పనే మాట్లాడాలి తప్పితే మీ ఫోటోలు మీరు దిగి ప్రెస్లలో మాట్లాడేది కాదు అని మీకు చెప్తా ఉన్నాను. కక్షపూరిత బీఆర్ఎస్ సంబంధించిన ప్రతి కార్యకర్త కానీ నాయకుల మీద కానీ కక్షపూరితంగా దొంగ పోలీస్ కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఓ సోషల్ మీడియా రాగానే కేసు. ఇలా మొన్నే చూసినారు డైరీ ఫార్మర్లది, ఆర్ఎంపీది చూసినారు, డైరీ ఫార్మర్ చూసినారు. ఎందుకురా నాయన నువ్వు ఎందుకు చేసినావంటే నీది 100 ఫీట్లకు 1 ఫీట్న్నర తక్కువ ఉంది కాబట్టి కాంపౌండ్ గుల్లగొట్టినా అన్నాడు. కాంపౌండ్ గుల్లగొట్టినా అంటే దాని ముందట ట్రాన్స్ఫార్మర్ ఉంది గవర్నమెంట్దే, దాని ముందట బస్ స్టాప్ ఉంది గవర్నమెంట్దే. అసలు ఆ గోడకెళ్ళి ఈ గోడకు 100 ఫీట్లు ఉందా, సెంటర్ ఆఫ్ ది రోడ్కి వెళ్ళి ఉందా, అవగాహన లేదు. అంటే మీకు లా పట్ల మీకు అవగాహన లేదా మీరు పవర్ ఉండగానే ఏదైనా చేయగలుగుతామని అనుకుంటే మీ అపోహ. మేం చేయలేదు అని మీరు చెప్పినట్టయితే ఇలా ఒక సుమారుగా ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని వేల రైతులు అంటే వ్యవసాయం నడినప్పుడు పాడే వారికి ఆదాయం కలిగిస్తుంది కాబట్టి పాడి రైతులను ఇలా ఒక పూట నీళ్ళు సుమారుగా 5 లక్షల పాలను మీరు వేస్ట్ చేసినారు. అసలు ఒక నోటీసు లా మీద మీకు నమ్ముకుందా లేదా? ఈ సూట్గా మా గౌరవ సాక్షులు ఒకటే అడుగుతా ఉన్నాను. కలెక్టర్ చేసిండు అంటారు. మీ హయాంలో ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని విస్మరించి మీకు తెలియకుండా కలెక్టర్ చేస్తే మీకు అవమానకరం అని భావిస్తూ ఉన్నాను. మీకు చేతనైతే లేదా? మీరు ఎన్నుకోబడ్డ ప్రజలను కాపాడే శక్తి మీకు లేదా అని ఆలోచించాలి కదా. కలెక్టర్కి ఎంత దమ్ము ఉండాలి? ఇవాళ మీరు ఒక ప్రజాస్వామ్యంలో రూలింగ్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే జ్యుడిషియల్కి వచ్చి ఇవాళ ఒక చిన్న ఆర్ఎంపీది సీజ్ చేసి, లేదా ఇంకేదో ఒక హాస్పిటల్ సీజ్ చేసి, లేదా ఇంకో పాల కేంద్రాన్ని సీజ్ చేయడము కక్షపూరితం తప్పితే మీకు వచ్చేది ఏం లాభం లేదు. ప్రజలను ఇప్పటికే మనశ్శాంతి లేక రైతు సోదరులను మీరు నీళ్ళేయక మరి ఇలా రైతు భరోసా అయ్యాక ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతు మన ఇన్సూరెన్స్ మన రైతు బీమా కూడా మీరు కిస్తులు కట్టకుంటే చేస్తూ ఉన్నారు. రైతులను పక్క ఇక మీరు చేసిన మహిళలకు ప్రామిసులు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, 2000 4000 కానివ్వండి, 6 గ్యారెంటీలు అన్ని శూన్యమే, ఏం లేదు. ఊరికేదో బస్సు చెప్పుకుంటారు తప్పితే అన్ని శూన్యం. ఈవెన్ గ్యాస్ కూడా 2 నెలలు ఇచ్చిన 3 నెలలకి వెళ్ళి వాళ్ళకి ఆ సబ్సిడీ కూడా వస్తుంది. సరే, అదొక డిఫరెంట్ అంశం. ఇలా ఈ కాన్స్టిట్యున్సీకి వస్తే శ్రీనివాస్ గారు, మీరు అందరికన్నా పెద్దోళ్ళు. ఇలా ఒక విప్పు మీకు ప్రజాసభలో ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేకి ఉన్న శక్తి మీకు తెలియకపోతే తెలుసుకోండి.
కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎవరైనా కానివ్వండి, మీ జ్యుడిషియల్లో ఇల్లీగల్ ఉంటే లా అనేది ఒకటి ఉంది, ఆ లా ప్రకారం నోటీసులు ఇవ్వండి. మీరు కార్యాచరణ కానూన్ ప్రకారం లా ప్రకారం ఉంటే చేయండి. తప్పితే ఎవడో వచ్చి కొట్టిన తర్వాత నేను పోయి తాళాలు తీసి నేను తీపిచ్చిన అంటే అసలు మూపించిండు ఎట్లా అని అడుగుతున్నా. ఫస్ట్ అసలు ఎట్లా మూసిండు, నాకు ఎంత ధైర్యం ఉంది? అసలు లా నోటీస్ కూడా ఎట్లా మూసిండు? మీరు పోయి తీసి నేను ఏదో ప్రకటించిన గొప్ప పని చేసిన అంటే మీ కెపాసిటీ ఎంతో అని ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈయన ఏందబ్బా మూపించుడినే తెరిపించుడి అనే మరి అపోహ మీకు వస్తుంది. అది రాకుండా ఉండాలి అని నేను భావిస్తున్న ఒక అపోజిషన్లో ఉన్న నీకు ప్రత్యర్థిగా నిల్చోబడ్డ ఒక ప్రజానాయకునిగా ఎన్నుకోబడ్డ వ్యక్తే పవర్ఫుల్ అని మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈ మాధ్యమం ద్వారా. ఎవరైనా ఆఫీసర్ మీ కిందనే పనిచేయాలి, సిస్టంలో పనిచేయాలి. తప్పితే మిమ్మల్ని డామినేట్స్ పనిచేస్తే మీరు డమ్మీ అయిపోతారు. తప్పితే మీరు ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత మీకుంది. మీరు వస్తూ ఉంటారు, ఆఫీసర్లు వస్తూ ఉంటారు, 3 ఏళ్ళకు 2 ఏళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోతారు. కానీ ఈ ప్రాంతంలో మళ్ళీ 5 ఏళ్ళకి పోయి రెన్యువల్ చేసి ప్రజలకు కొట్లాడి గెలిచేవలసిన బాధ్యత మనది. కాబట్టి మీరు జవాబుదారు. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ను దృష్టిలో పెట్టుకొని ఎవరినైనా మీరు చేసినట్టయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా దగ్గర ఉన్న నాయకులందరం కూడా కాపాడుకునే శక్తి మా దగ్గర ఉంది, మా కార్యకర్తలే మా నాయకుల దగ్గర ఉంది అని మీ ద్వారా మళ్ళొకసారి చెప్తున్నాను. తప్పకుండా రైతుల పక్షాన కానివ్వండి, ఇవాళ పాడి రైతులు కావచ్చు, మన వ్యవసాయ రైతులు కావచ్చు, ఇతర ఏ సమస్యలున్నా తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము అందరినీ కాపాడుకుంటాం మీ ద్వారా తెలియజేసుకో. మీ అందరూ కూడా మరి వచ్చి మన ప్రశ్నలు. ఈరోజు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పంటలెండి నీళ్లకు రైతులందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితిలో గౌరవ కేసీఆర్ కానీ ఈ జిల్లా మాజీ మంత్రులు కేటీఆర్ గారు కానీ దూరపు ఆలోచనతో దూరదృష్టితోని చేపట్టిన ఇవాళ ప్యాకేజ్ 9 to 12, 9, 10, 11, 12లో ఇవాళ మిడ్ మార్లెలో నీళ్లున్నా కూడా మల్కపేట రిజర్వాయర్ నింపడంలో విఫలమైన గౌరవ శాసనసభ్యులు కావచ్చు. అట్లనే ఇవాళ రెండో అంశం ఏంటంటే సూరమ్మ కలికోట ప్రాజెక్టు శ్రీపాద ఇల్లంపల్లి నుండి 1737 కోట్లతో కొనసాగుతున్న ఇలా గౌరవ కేసీఆర్ గారు చేపట్టిన కొనసాగుతున్న కార్యక్రమాన్ని చేపట్టి ఇలా ఏదైతే రుద్రంగి చెరువు ఉందో ఆ చెరువు కింద 43,000 ఎకరాల ఆయకట్టును మీరు ఏదైతే పారుతుందని చెప్పడో అది పారది. ఇప్పుడు ఉన్నదాని ప్రకారము మీరు ఆ 43,000 ఎకరాలు పారాలంటే సుమారుగా 4.5 TMCల నీళ్లు కావాలి. ఇప్పుడు టేల్ ఎండ్ కాబట్టి మరి ఇన్ని దాటి రావాలంటే అది రాదు, సాధ్యం కాదు. అందుకని ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుండి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే గౌరవ మా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు వేసిన ఫౌండేషన్లో 536 కోట్లతోని తూంపేటలో ఏదైతే మన 52.5 కిలోమీటర్ల ఎత్తిపోసే కార్యక్రమాన్ని చేపట్టారో దానికి 536 కోట్లు మీరు నిధులు శాంక్షన్ చేయాలని మీ ద్వారా వారిని కోరుకుంటూ లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ 1800 ఎకరాలు మరి అక్వైర్ చేయాలి. దానికి సుమారుగా 450 కోట్లు కావాలి. 176 కోట్ల రూపాయలు ఆ కాలువలు తెవ్వడానికి కావాలి. అవి అయినప్పుడే ఈ 40,000 పై చిలుకు ఎకరాలు పారే అవకాశం కాదు, అదే వాస్తవము. ఈ వాస్తవాలను విస్మరించి మీరు కేవలం ప్రజలు మభ్యపెడుతున్నారు. ఈ అంశంలో మీ ఇలా మల్కపేట రిజర్వాయర్ని మీరు నింపి మరి ఇవన్నీ చేయాలి అనే మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలా గుడి అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి 20 నవంబర్ 2011 అంటే సుమారుగా 110 రోజులు జరిగినా కూడా ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు, ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. ఈ గుడి మరి అభివృద్ధి ఏ డేట్ నుండి ఎప్పటివరకు చేపడతారో దాని మరి 50 కోట్లు ఈ బడ్జెట్లో ఏదైతే శాంక్షన్ అయిందో 31 మార్చి వరకు ల్యాబ్స్ అవుతాయి. ఏదైనా డబ్బులు నిజంగా వచ్చినాయా? వస్తే సుమారుగా మీరు 150 కోట్లు, 72 కోట్లు గుడికి, 32 కోట్లు ఇలా అన్నదాన సత్రానికి, అదే 47 కోట్లు రోడ్డు వైండింగ్కి, సుమారు 150 కోట్లు మీరు దీన్ని ఎప్పుడెప్పుడు చేస్తారని ప్రకారం శ్వేతపత్రం విడుదలని గౌరవ శాసనసభ్యులను నేను కోరుతా ఉన్నాను. మూడో అంశం వస్తే ఇలా కేవలము క్రిటిసిజమే కాదు, మరి ఇలా ఈ రైతులు ఎండిపోయే రైతులకు మీరు దాని ఏమైనా అంచనా ఇస్తారో ఎన్ని ఎకరాలు ఎండిపోతుంది, దానికి తక్షణమే మిడ్ మానేర్కి వెళ్ళి ఏమన్నా నీళ్లు పంప్ చేసి మీరు దాన్ని ఇస్తారా? లేకపోతే మరి రైతు నష్ట పరిహారంగా దాన్ని ఏదన్నా మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పి దాన్ని ఏమన్నా అంచనాలు వేస్తున్నారా అని వారిని ప్రశ్నించదలుచుకున్నా.
దయచేసి మీరు మమ్మల్ని తిట్టండి, బాధ లేదు. ఎవరు ఏం చేసినా కూడా మరి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, ఈ దిశగా మీరు పనిచేయాలని మీ దారుణ వివరాన్ని కోరుతాము.